సింగరేణి జీడీకే లెవెన్ ఇంగ్లాండ్ బొగ్గు గనులో ఈ రోజు తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బొగ్గును వెలికితీసే మిషన్ ఢీకొని ఎల్ఎస్టీడీ ఆపరేటర్ ప్రతాప్కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలిద్దామనే లోపే ప్రాణాలు విడిచారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సింగరేణి ఏరియా ఆసుపత్రిలోకి మార్చురీకి తరలించారు. అయితే మృతుడు ప్రతాప్ స్వస్థలం రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన వాడని తోటి కార్మికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిన్న అర్ధరాత్రి లెవెన్ ఇంక్లైన్ మైన్లో జరిగినటువంటి ప్రమాదంలో ఎల్హెచ్డి ఆపరేటర్ ప్రతాప్ గారు మరణించడం జరిగింది. సింగరేణి కార్మికుడు. దాదాపు వరుస ప్రమాదాలతోటి లెవెన్ ఇంక్లైన్లో కనీసం కార్మికులకు సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో ఏవి కూడా తీసుకోకుండా నిర్లక్ష్యంతో వాళ్ళ అనేక మంది కార్మికులని బలిగొంటా ఉన్నది సింగరేణి అధికారులు. ఇవాళ వారు ఏదైతే దానికి సంబంధించి ఇప్పటికే ప్రమాదం ఉన్నదని చెప్పి కార్మికులు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఆ దృష్టికి తీసుకుపోయిన కార్మికులకే నోటీసులు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఈ ప్రమాదాలన్నిటికీ కూడా అధికారులు కారణమైతా ఉన్నారు. తప్పకుండా దీనికి బాధ్యత వహించిన ఎవరైతే అక్కడ అధికారులు ఉన్నారో వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇట్లా అనేక ప్రమాదాలు రెగ్యులర్గా కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. కార్మికులు ఇవాళ చనిపోతున్నప్పటికీ యాజమాన్యం ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోకపోవడం నిజంగా శోచనీయంగా భావిస్తూ ఇప్పటికైనా మరి దిగివచ్చి ప్రమాదక చర్యలు తీసుకోవడమే కాకుండా బాధ్యులైన అధికారులపై ఖచ్చితంగా మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. 2014 నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఇది 94వ హత్య మేనేజ్మెంట్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్. అంటే సేఫ్టీ సమావేశాలు లేవు. రక్షణ అధికారులు రాక్షసుల్లాగా తయారైనరు. రక్షణ చూడవలసిన రక్షణ అధికారి లోపల దిగకుండా లోపల దిగితే కార్మికులు నిలదీసి అడుగుతారని, వర్కింగ్ ప్లేస్లో గాలి లేదు, మిషన్ యంత్రాలు మంచిగా లేవు, రోడ్లు మంచిగా లేవు అని అడుగుతారని మీద కూర్చుండి రాక్షసుల్లాగా పోలీసుల్లాగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. మా కింది స్థాయి సేఫ్టీ కమిటీ మెంబర్లు ఏం చేస్తారు, ఏం మాట్లాడుతున్నారో అడగవలసిన బాధ్యత ఉంది. ఎలాగో ఆఫీసర్లు అడుగుతలేరు. ఆఫీసర్లు సిండికేట్ అయినారు. ఒక యాక్సిడెంట్ అయితే ఆఫీసర్ని ఎట్లా రక్షించాలని చూస్తారు. కానీ కుటుంబాన్ని ఎవరు పోషించేది? ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా సింగరేణి మేనేజ్మెంటే బాధ్యత. చెడిపోయిన స్క్రాప్లో పెట్టాల్సిన యంత్రాలతోటి పని చేయించి వయలేషన్ ఉంది, దాంట్లో సేఫ్టీ వయలేషన్ ఉంది. దీంట్లో ప్రధాన నిందితుడు సేఫ్టీ డీజీఎంఎస్ వాళ్ళే. డీజీఎంఎస్ వాళ్లకు డీజీఎంఎస్ వాడు వచ్చి పర్యవేక్షణ చేయాలి, మాటువంటి నాయకులను పిలవాలి, లోపల తీసుకుపోవాలి, ఎక్కడెక్కడ ఏమున్నదో అని అడగాలి. అడగడు. డీజీఎంఎస్ వాడు హైదరాబాద్ నుండి వస్తాడంటే ఇన్నోవా కార్లు, ఏసీ కార్లు ఇచ్చి వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి క్లబ్లలో మంచిగా 25,000 40,000 విస్కీ బాటిల్ దాగిచ్చి అంత బాగానే ఉండేది పంపిస్తారు. అంత బాగుంటే 94 మంది ఎట్లా తెచ్చిండ్రు? ఇది అడగవలసిన బాధ్యత కార్మిక సంఘాలది కూడా ఉంది. నేను కూడా కావచ్చు. కార్మిక సంఘాలు మేము అప్పుడిప్పుడు డబ్బులు మొత్తుకుంటాను. మొత్తుకుంటే వీళ్ళు ఇట్లనే మొత్తుకుంటారు. కనుక ఇప్పటికైనా సింగరేణి మేనేజ్మెంట్కు చెప్తున్నా నేను, ప్రమాదాలు జరగద్దు. ఫారెన్కు మీరు పోయి వస్తారు. ఫారెన్లో పోయిన బాయిలల్లో 35 సంవత్సరాలలో ఒక్క చిటికెన వేలు కూడా దెబ్బ తగలే. కానీ ఇక్కడ రోజు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ పర్యవేక్షణ ఏమైంది? కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. బాయిలలో ఉన్న ఆఫీసర్లో పనికి ఒక ఆఫీసర్ పెట్టారు. పనికి ఒక్క ఆఫీసర్, సేఫ్టీకి ఒక్కడు, తర్వాత 24-40 మంది ఆఫీసర్లు, ప్రొడక్షన్కి ఒక్కడు, జనరల్షిప్లో ఒక్కడు, ప్రతి ఒక్క దానికి ఆఫీసర్ అందరూ కుప్పగూడి ఏం లేదు గట్టి చట్నీలతో లోపల కూర్చుని పనిచేస్తారని అంతర్గంలో దిగుతారు. 8 దాటిందంటే ప్రతి ఆఫీసర్, మా కార్మికులు చెప్పడం కాదు, ఆఫీసర్ వర్క్ స్పాట్లో ఉండాలి. క్లియరెన్స్ చేసిన తర్వాత బాగున్నదంటేనే కార్మికులు లోపల పంపాలి. అది ఉన్నదా? కనుక ప్రమాదాలు అడగకపోతే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు చాలా దుర్దినం. మరొక కార్మికుని మా కుటుంబంలోకి వెళ్ళి కోల్పోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ప్రతాప్ గారు చాలా సిన్సియర్గా తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన క్రమంలో మేనేజ్మెంట్ సేఫ్టీ లోపాలు పూర్తిగా కనబడుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కార్మికులకు యూనియన్ పరంగా అవగాహన కల్పించినా కూడా యూనియన్ నాయకులను ఇటు కార్మికులను వేధిస్తుంటే తప్ప సేఫ్టీ మెజర్స్లో కావాల్సిన విధంగా వరల్డ్ క్లాస్ మెటీరియల్ను తీసుకురావడం సింగరేణి మర్చిపోతుంది. ఇక సేఫ్టీ జీఎం గారైతే టోపీలు లేవు, హెల్మెట్ లేవు అని అంటున్నారు. కానీ
అండర్ గ్రౌండ్లో ఉన్న సేఫ్టీ మెథడ్స్ మీద పూర్తి అవగాహన లేకుండా ఆయన సేఫ్టీ జీఎం గారు ప్రవర్తిస్తున్నారు. ఏరియాలో 11 రాత్రి 1:30కి 3 టన్నులలో ఎల్ఎన్జీ ఆపరేటర్ యాక్సిడెంట్లో మరణం జరిగింది. అసలు సింగరేణి కాలనీస్లో గతంలో కూడా ఈ మెషినరీ మీద చేసే కార్మికులు చనిపోవడం, దాని మీద బాధ్యత లేకపోవడం, దానికి ఉండాల్సినటువంటి ఎక్విప్మెంట్ సరిగ్గా వాడకపోవడం, ఆటోమేటిక్ బ్రేకులు లేకపోవడం, ఏ విధమైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల ఇటువంటి యాక్సిడెంట్ జరుగుతుంది. ఒక్క విషయం మీరు ఆలోచించండి, సింగరేణి కాలనీస్ ప్రొడక్షన్ మీద ఉన్న శ్రద్ధ కార్మికుల జీవితాల మీద వాళ్ళ సేఫ్టీ మీద. అంటే గాలికి మేము చెప్పట్లేదు, నిజాయితీగా నేను చెప్తున్నా. ప్రతి నెల 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు లోపల సేఫ్టీ రివ్యూ చేయకుండా కేవలం ప్రొడక్షన్ రివ్యూ, ఓబీ రివ్యూ, సప్లయర్స్ రివ్యూ, సిఎస్పీల రివ్యూ, అండర్ గ్రౌండ్ రైల్స్ రివ్యూ చేస్తాను. ఏదైనా ఈ మొఖాలు ఏ నెలలో అయినా కార్మికుల సేఫ్టీ మీద ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టిందండి. ఎందుకు పెట్టలేదు చెప్పండి. అంటే 40,000 మంది కార్మికుల సేఫ్టీ కంటే నీకు బొగ్గే కావాలా, నీకు ఓబీ కాంట్రాక్టరే కావాలా, నీకు సప్లయర్లే కావాలా, నీకు కావాల్సిన అవుట్ సైడర్స్ కావాలా? సింగరేణి కార్మికులు అనేవాళ్ళు చీపెస్ట్ కమోడిటీ. వాళ్ళ జీవితాలు పనికిరాని జీవితాల్లాగా మీకు కనపడుతున్నాయి. యాక్సిడెంట్ అయినాడు కొద్దిగా మాట్లాడతారు, తర్వాత వాళ్ళు పోలీసులు, వాళ్ళు సిబిఐ వాళ్ళు, వాళ్ళు ఈడీలు, కార్మికుల మీద పెత్తనాలు. వాళ్ళ కనీసం మానవుల్లాగా కార్మికులాగా చూడరు. ఈ కార్మికుల వల్లనే 9 మంది మర్చిపోతారు. 50 మంది జనమేది మన కంపెనీలో. గతంలో 1,16,000 ఉన్నప్పుడు ఒక్క జనమేది ఉండేది. 50 మంది జనమేది. మైనింగ్ వాళ్ళు 35, ఇంజనీరింగ్ వాళ్ళు 33, 13 ఈ విధంగా జనమేది. కానీ కార్మికులను చూసే పరిస్థితి లేదు. ఏదైనా మాట్లాడకపోతే కోపాలు, అందుబాటులో ఉండరు, నైట్ షిఫ్ట్లో అండర్ మీద దిగరు, సేఫ్టీ దీని పాప అనుకోడు, నేనే దిగినట్టు నటిస్తాడు. ఇటువంటి కారణాల వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది. ఇంకొకటి, వీళ్ళ జీవితంలో ఒక 10 ఏళ్ల టైం తీసుకుంటాం. ఒక్క రోజున వీళ్ళు సేఫ్టీ మీద మార్క్ రీడ్ చేసిరా అంటే ఏం బాధ్యతున్నట్టు? టోపీ పెట్టుకోవడం ఒకడు, బూట్ వేసుకోవడం ఒకటి, ఇటువంటి పిచ్చి పిచ్చి ఏది చేస్తాడు. అక్కడ ఉండాల్సినట్టు ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్ పవర్ పోయినప్పుడు లేదు. ఆ సేఫ్టీ జనం మీద ఒక ముఖం చూసారా? ఇక్కడ ఉన్న జనం మీద చూసారా? డైరెక్టర్ ఎప్పుడైనా అడిగినారా? దీని విషయంలో ఎవరు విచారించబడలేదు. అంటే ఆయన 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు ఒక్కొక్క ఆఫీసర్ అక్కడ ఉంటే లైక్స్, డిస్లైక్స్, ఇష్టాలు, అయిష్టాలు. ఇష్టం ఉన్నోడి మీద బాగా ప్రేమ చూపించి పని చేయకుండా కాదు, ఇష్టం లేని మీద హరాస్మెంట్. ఈ పరిస్థితి జరుగుతుంది. అందుకొరకు నేను ఒక్కడే మేనేజ్మెంట్కి చెప్తాను, సేఫ్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే మీరు ఎంత బొగ్గు తెచ్చుకొని పేరు తెచ్చుకున్నా కూడా కార్మికులు ఒకరోజు ఆందోళన చేసి తిరగబడే రోజులు వస్తాయి. 11లో జరిగినటువంటి ప్రమాదంలో ఇజ్జగిరి ప్రతాప్ అనే ఎల్ఎస్బీ ఆపరేటర్ చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి బాధ్యులైనటువంటి అధికారులను చర్యలు తీసుకోవాలి. ఇక ముందు ఇలాంటి జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జీడీకే 11 లైన్ అనేది అనేక సమస్యలతో కూడుకొని ఉన్నటువంటి, ఈరోజు కంటిన్యూస్ మైనర్లు పెట్టి 1, 2 అనే పేరు మీద, తర్వాత ఓపెన్ కాస్ట్ 5 రావడం వల్ల, రోడ్డు డైవర్షన్ చేయడం వల్ల, ఇవి అన్నిటి వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాల కారకులైనటువంటి అధికారులను చర్యలు తీసుకున్నట్లయితే, ఈ యొక్క యాక్సిడెంట్ల పరంపరను ఆపనట్లయితే, ఉత్పత్తి లక్ష్యంగా పనిచేసేటువంటి అధికారులు ఉన్నట్లయితే ఈ యొక్క రక్షణ కార్మికునికి ఉండదు అనేటువంటిది వాస్తవం. దీన్ని అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి. ఈరోజు చనిపోయినప్పుడు ఏదో డిమాండ్ చేసుకుంటూ దాన్ని కాదు, శాశ్వతంగా పరిష్కారం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి తీసుకొచ్చినాం, 37,000 కోట్ల టన్ను తీసుకొచ్చినాం, అధిక లాభాలు సాధిస్తాం. ఎవరికి కావాలి లాభాలు? ఎవరికి పెడతావు? అంటే మనిషి ప్రాణం అనేది లేనప్పుడు, అవయవాలు కాళ్ళు చేతులు పోతున్నప్పుడు, అనేక రోగాలు వస్తున్నప్పుడు, ఈ డస్ట్ తోటి అయితేంది, లేకపోతే నీటితోటి అయితేంది, అనేక రోగాలతో సతమతం అవుతున్నటువంటి కార్మికులు ఈరోజు బాయిలకు పోతే కూడా బాయిలల్లో కూడా సరైనటువంటి
ఈరోజు ఒకటే చెప్తున్నది, ఈయన ఏదైతే రాత్రి 2 గంటల సమయంలో జరిగినటువంటి ప్రమాదము ఏదైతే ఆ ఎల్ఎస్డి బండి మీద గురించి కూడా అనేక సార్లు మాట్లాడడం జరిగింది. కమిటీలలో చర్చించారు, అధికారుల దృష్టికి తీసుకుపోయినరు, అనేక రికార్డుల్లో రాసిండ్రు. ముఖ్యంగా దీనికి కెనోపీ లేకపోవడం అనేది ఒకటి అయితే, రెండవది బ్రేకులు లేవు అనేటువంటిది, బ్రేకులు సరిగా వస్తలేవు అనేటువంటిది, డిప్ సైడ్ ఉన్నటువంటి ఈ బండి వెళ్ళిపోవడం వల్ల ఆయన ఉనికిండా లేకపోతే జర్కులకు పడిపోయిందా అనేటువంటిది కూడా ఇప్పుడు తెలియనటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కానీ యాజమాన్యమే బాధ్యత వహించాలి. కెనోపీ ఉన్నట్లయితే కనీసం పైకి వెళ్ళినట్టు మళ్ళీ కనీసం అక్కడే కూర్చుండేవాడు. దీనికి ఏం డోరు ఉండదు, సరే ఏదో ఫిక్స్డ్గా ఉన్నటువంటి దాంట్లో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఎటు పడడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పని విధానం కానీ అక్కడ ఉన్నటువంటి ఆ డిప్ సైడ్ వెళ్ళేటువంటి బండి ఎంత జర్కులు ఇచ్చడం వల్ల ఎంత పైకి లేచి కింద పడ్డాడు అనేటువంటిది, ఆ పైకి పోవడం కింద పడినటువంటి క్రమంలో అదే ఎల్ఎస్డి పైనుంచి రావడం, ముఖ్యంగా ఈ ప్రైవేట్ పార్ట్ నుంచి పోవడం వలన అంటే వెంటనే ప్రాణంతో ఉన్నప్పటికీ వెంటనే చనిపోయిండు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి ఈరోజు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఈరోజు హ్యాండ్ సెక్షన్ మైన్లలో చూసినట్లయితే కాల పరిమితి అయిపోయినటువంటి ఎస్డిఎల్లను నడిపిస్తూ ఉన్నారు అనధికారికంగా. దీనిపైన మరి సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఈరోజు షూ లేదనో లేకపోతే కంపెనీ ఇవ్వకపోతేనే వేసుకుంటలేడు, అలాంటిది కానీ లేకపోతే హెల్మెట్ లేదని, రేడియం జాకెట్ లేదని చర్యలు తీసుకుంటున్నటువంటి ఓ సేఫ్టీ జిఎం గారు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులైనటువంటి డైరెక్టర్లు మరి ఏం చర్యలు తీసుకుంటున్నారు? కార్మికులకు చిన్న చిన్న విషయాలపైనే అంత పెద్ద చర్యలు తీసుకుంటున్నటువంటి మీరు మరి ఇక్కడ జరిగినటువంటి ప్రమాదానికి కారకులైనటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గంగా ప్రశ్నిస్తూ ఉన్నది. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. బట్ తెలియనటువంటిది అనుకోకుండా జరిగిందని ప్రమాదం అంటారు, కానీ ఇది ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా ఆ బండి నడపడం అనేటువంటిది చాలా బాధాకరం, దురదృష్టం అనేటువంటి కూడా తెలియదు. మొన్ననే రోడ్ యాక్సిడెంట్లో ఒక కార్మికుడు తెలియదు. ఓ రోజు తీస్తారు దారి, ఓ రోజు మూస్తారు. 2.5 గంటలకు మూస్తారట. అంటే కార్మికుడు అండర్ గ్రౌండ్ నుంచి ఎక్కినటువంటి 3 వరకు నష్టపడుతున్నటువంటిది మీకు కనిపిస్తుంది కదా. మరి మళ్ళీ వెళ్ళాలంటే ఆధార్ నుంచి రావాలి అనేటువంటి లాస్టింగ్ సమయం 3 నుంచి 4 అని చెప్తా ఉన్నాం. కనీసం 3:15 వరకు అన్నా అలో చేసినట్లయితే పసిట్టోళ్ళు రిటర్న్ వచ్చడం కానీ సెకండ్ చిట్టు పోవడానికి కానీ, అంటే ఈ యొక్క ఆదుర్తతోటి కానీ తొందరగా పోవాలని కానీ ఇలాంటి దాంట్లో కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండవది బావులలో పనిచేయడానికి కూడా లేదు. ఈరోజు ఓపెన్ కాస్ట్తో చూసినట్లయితే హెమ్ సరిగా లేకపోవడం వల్ల, కాల పరిమితి దాటినటువంటి వాహనాలను నడపడం వల్ల అక్కడ కూడా అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దుమ్ముకి బాధ్యులైనటువంటి అధికారుల పైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకు కఠినంగా శిక్షించి ఇక ముందు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే కార్మికులు చెప్పినటువంటి ఎక్విప్మెంట్ కానీ లేకపోతే అక్కడ పని స్థలాలలో ఇబ్బంది ఉన్నటువంటి దాన్ని చెప్పినప్పుడు వెంటనే రెక్టిఫై చేయకుండా పని నడిపించినట్లయితే మీకు ఇలాంటి శిక్ష పడుతుంది అనేటువంటి విధంగా ఆ శిక్ష ఉన్నప్పుడు మాత్రమే మానుకుంటాం తప్పితే, లేకపోతే ఇదే ఉత్పత్తి పేరుతో కార్మికుల ప్రాణాలను బలికొనేటువంటి పద్ధతికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తాం. ఇక ముందు జరగొద్దు అనేటువంటి విధంగా పనిష్మెంట్ ఉండాలి. మీకేదో మైన్స్ యాక్ట్లో ఉన్నటువంటి లొసుకులను తీసుకొని ఈరోజు మీకు దీన్ని మర్డర్ కిందనో 302 సెక్షన్ కింద వర్తింపజేయకుండా చేసుకుంటున్నప్పటికీ కూడా మీరు ఒక మానవత్వం కలిగినటువంటి ఒక అధికారిగా బాధ్యత కూడా వహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఎగ్జంప్షన్ తోటి మేము ఏం చేసినా కానీ ఏం కాదు అనేటువంటి ఆలోచనతో కూడా ఉండడం అనేటువంటిది సరైనది కాదు యాజమాన్యం అనేది. ఈరోజు లాభాలు కాదు గడించాల్సింది, మనకు ఉత్పత్తి ముఖ్యం కాదు, కార్మికుడి యొక్క ప్రాణాలు ముఖ్యం అనేటువంటిది ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఈరోజు కార్మికుడు 50-60 సంవత్సరాలు నైట్ షిఫ్ట్లో జీడీకే లెవెనింగ్ లైన్లో ఎల్హెచ్డి సెక్షన్లో 4 సిమ్ నుంచి 3 సిమ్కు కనెక్షన్ చేసే టన్నెల్ పనులలో ఇచ్చగిరి ప్రతాప్ అనే ఆపరేటరు యాక్సిడెంటల్గా అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇది మేనేజ్మెంట్ ఫెయిల్యూరు. అక్కడున్న టన్నెలు ఓపెన్ చేసే పనులలో ఓన్లీ డీలే జరగాలి, సీనియర్ కోల్ కట్టర్స్ ఉండాలి, సీనియర్ సపోర్ట్మెంట్స్ ఉండాలి, సర్వే మజ్దూర్ ఉండాలి. గ్రేడియంట్ను ఎప్పటికప్పుడు కొలుస్తూ గ్రేడియంట్ కొలతల ప్రకారము ఎప్పటికప్పుడు బ్లాస్ట్ అయిన మలువను తీస్తూ బండి ఫీచర్స్ బ్రేకులు కానీ అవన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి ఉండే.
అక్కడ సర్దార్ లేడు, ఓర్మేన్ లేడు, ఇన్ఛార్జి లేడు. ఓన్లీ కార్మికులకు పని స్థలాన్ని చూపించి విడిచిపెట్టిపోయిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి మన ఈ యొక్క LHD బండి ఎన్ఓపి లేదు, ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ లేకుండా ఇవాళ కార్మికులను పనిలోకి తోచి ఆ పని స్థలాలలో సురక్షితంగా లేనటువంటి మేనేజ్మెంట్ జీడీకే లెవెనింగ్ లైన్లో ఉన్నది. ఇదే పరిస్థితి పునరుద్ధం కాకుండా మేనేజ్మెంట్ మంచి చర్యలు తీసుకోవాలని, ఆ మైండ్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ మీద సింగరేణి యాజమాన్యము యాక్షన్ తీసుకోవాలని, ఎంబడే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఈ యొక్క కుటుంబానికి రావాల్సినటువంటి థర్మల్ బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో రావాలని, సూటేబుల్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కూతురు కానీ సూటేబుల్ ఎంప్లాయ్మెంట్ మనకు జీవోడు దాని ప్రకారంగా ఇవ్వాలని ఇవాళ ఏఐటీ డిమాండ్ చేస్తూ ఉన్నది. RG1 మేనేజ్మెంట్ జీడీకే లెవెనింగ్ లైన్లో తరచు యాక్సిడెంట్స్ అయితేనే ఉన్నాయి. సీరియస్ యాక్సిడెంట్ ఈ నెలలు ఎన్నో ఉన్నాయి. మేము మైన్స్ కమిటీలో, సేఫ్టీ కమిటీలో మా కమిటీ సభ్యులు మాట్లాడుతూనే ఉన్నారు, మినిట్స్లో రాస్తూనే ఉన్నారు. కానీ ఆ సేఫ్టీ కమిటీలో మాట్లాడినటువంటి సేఫ్టీ ఫీచర్స్ సంబంధించినటువంటి ఒక్క పని కూడా ఈరోజు జీడీకే లెవెనింగ్ లైన్ మేనేజ్మెంట్ చేయలేదు. కాబట్టి మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ఇది. మేనేజ్మెంటే పూర్తి బాధ్యత వహించాలి. ఇలాంటి పరిస్థితులు పునరుద్ధం కాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా మేనేజ్మెంట్ పైన ఉంది. అక్కడ లైన్ స్టాండ్ ఆఫీసర్లు ఉన్నారు, ఎవరు కూడా పని చేస్తలేరు. 10:30 దిగుతాను, 1 గంటకు ఎక్కుతాను. 35 టన్నులు జేమిటి ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క టన్నులు ఎక్కేస్తాను తప్ప కార్మికులను ఇబ్బంది పెడుతూ, కార్మికులు అక్కడ ఉంటే 2 గంటలకు వచ్చినా కానీ 2:30 దాకా మరి జేమిటి నడపకుండా ఇలా కార్మికులను ఇబ్బంది పెట్టే మేనేజ్మెంటే ఉన్నది తప్ప కంపెనీ లెవెల్ ఆలోచించి కార్మికుల శ్రేయస్సు కోసం, కార్మికుల ఒక సేఫ్టీ గురించి పట్టించుకున్నట్టు మేనేజ్మెంట్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇలా ఏఐటీసీ తరఫున కార్మిక వర్గం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నదని తెలియపరుస్తా ఉన్నారు. నిన్న రాత్రి 10లో జీడీకే లెవెనింగ్ లైన్లో పనిచేస్తున్న ఉజ్జగిరి ప్రతాప్ అనే ఆపరేటర్ 3వ సీమ్ నుంచి 4వ సీమ్కు ఏదైతే టన్నులు పనులు నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహించే క్రమంలో LHD బండి నడుపుతూ ప్రమాదవశాత్తు బండి కింద పడి చనిపోవడం జరిగింది. ఇది సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ CIGగా రక్షణకు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. టన్నులు పనులంటేనే ప్రమాదంతో కూడుకున్నాయి. ఆ ప్రమాదం జరిగే ప్లేసులను మేనేజ్మెంట్ గుర్తించి సంబంధిత సేఫ్టీ ఆఫీసర్ పర్యవేక్షణలో జరగాల్సిన పనులను కూడా ఈరోజు అట్లా చేయకుండా కార్మికులనే ఇష్టానుసారంగా వదిలేసి ఈరోజు ప్రమాదానికి గురై చనిపోవడం అనేది దురదృష్టకరం. ఇప్పటికైనా రక్షణ చర్యల విషయంలో సింగరేణి యాజమాన్యం ఆలోచించాలి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అతనికి రావాల్సిన బెనిఫిట్స్ తక్షణమే యుద్ధ ప్రాతిపదికన తీసుకొచ్చి అతని కొడుకులకు తక్షణమే ఉద్యోగం పెట్టించి ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్గా CIGగా కోరుతా ఉన్నాం.